డివిజన్లో ఉన్నది భూదాన భూమి. మాకు భూదాన భూమి వచ్చేసి 62 ఎకరాల 7 కుంటల భూమి ఉన్నదండి. ఇందులో మేము 31 ఎకరంలో వేసుకున్నాము. 400 ప్లాట్ల వరకు పంచుకున్నాము, ఉంటున్నాము. మిగిలిన వాళ్ళం మేము ఉన్నాము. మేము షెడ్లు వేసుకుంటే ఈ ప్లేసు ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఇది లాస్ట్ మంత్ 28వ తారీఖు రోజు వచ్చి మొత్తం దౌర్జన్యం, గంజాయి పోలీసు వాళ్ళు వచ్చారు, గంజాయి బ్యాచ్ వచ్చింది, తాగుబోతోళ్ళు మొత్తం అంతా వచ్చేసి దౌర్జన్యంగా మా షెడ్లన్నీ పీకేయడం జరిగింది. దాని గురించి మాట్లాడితే మా తలకాయలు పగలగొట్టడం కూడా జరిగింది. మా వాళ్ళకి తలకాయలు కూడా పగిలిపోయాయండి. ఇప్పుడు మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది మొత్తం అంతా కోర్టులో ఉంది. ఖాళీ ప్లేస్ మొత్తం కోర్టులో ఉంది. ఇప్పుడు ఇండ్లు నిర్మాణం చేసుకున్న దాంట్లో మాత్రం నాట్ టు ఇంటర్ఫేర్ ఆర్డర్స్ ఉన్నాయి. మాకు 6 ఆర్డర్స్ ఉన్నాయి. ఆ 6 ఆర్డర్ని పక్కన పెట్టేసి ఏదో ఫేక్ ఆర్డర్ వచ్చిందని చెప్పి, వాళ్ళకి ఏదో ఆర్డర్ వచ్చిందని చెప్పి దాన్ని బేస్ చేసుకొని పోలీస్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఈ ప్లేస్ మాది అని ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మేము కోరేది ఒకటే, రెవెన్యూ వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ, ఆర్డీఓ గారు, గవర్నమెంట్ సైడ్ నుంచి సర్వేరు, మా సర్వేరు వచ్చి మా హద్దులు ఏదో మాకు తేల్చి చెప్పాలనేది మేము కోరుకుంటున్నాము. మమ్మల్ని ఊరికే డిస్టర్బ్ చేసి కేసులు పెట్టి ఇదంతా చికాకు చేసేదానికన్నా వాళ్ళు వచ్చి మాకు ఈ హద్దులు మీవి అని, మా 62 ఎకరాల 7 కుంటల భూమి మాది ఏదో తేల్చి చెప్తే మేము వాళ్ళ జోలికి పోము, వాళ్ళు మా జోలికి రావద్దు. మేము చెప్పేదల్లా మాకు అదొక్కటికి తేల్చి చెప్పాలని మేము చెప్తున్నాము. రెవెన్యూ వాళ్ళని మేము అడుగుతున్నాము. రెవెన్యూ వాళ్ళని మేము అడిగే క్రమంలో మేము అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, 62 ఎకరాల 7 కుంటల భూమి ఉన్నది అని గతంలో మాకు 152 పేపర్ల చిట్టా వాళ్లే మాకు ఇచ్చారు, లేఅవుట్తో సహా మాకు ఇచ్చారు. మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడేమంటున్నారు, మీకు 31 ఎకరం మాత్రమే ఉన్నది, 31 ఎకరం 7 కుంటల భూమి మాత్రమే ఉన్నది అని అంటున్నారు. మాకు 62 ఎకరాలు ఉన్నది అనేది చెప్పింది నిజమా, లేకపోతే ఈ 31 ఎకరం చెప్పింది నిజమో మాకు సర్వే చేసి వాళ్ళు సంతకాలు పెట్టి రాతపూర్వకంగా మాకు ఇస్తే మేము ఒప్పుకుంటామని మేము అంటున్నాం. కోర్టులో మాకు కేసు ఉంది మేడం. కేసు ఉన్న తర్వాత కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్టు? మమ్మల్ని నైట్ నిద్రపోనివ్వడం లేదు, డే టైంలో ఉండనివ్వట్లేదు, పనులకు పోయే పరిస్థితుల్లో కూడా మేము లేము. ఎన్ని రోజుల నుంచి, నెల రోజుల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. పోలీసు వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, మీరు కూర్చొని మాట్లాడుకోండి అని అంటున్నారు. స్టేషన్లో కూడా కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు. స్టేషన్లో కూర్చోబెట్టి మాట్లాడిచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, 31 ఎకరం అని ఒప్పుకోండి మీరు అని అంటున్నారు. 31 ఎకరం అని మేము ఎట్లా ఒప్పుకుంటాం? 62 ఎకరాలకు సంబంధించింది. మిమ్మల్ని ఎవరు ఒప్పుకోమని చెప్తున్నారు? పోలీసు వాళ్ళు అంటున్నారు, మీ 31 ఎకరం ఉంది కదా, దాంట్లో అడ్జస్ట్ అయిపోండి, మీరు అందులో ఉండిపోండి మీరు అని అంటున్నారు. ఇది ప్రైవేట్ ల్యాండ్ అని అంటున్నారు. అది మళ్ళీ మాకు కాదు సార్, మాకు 62 ఎకరాలు 7 కుంటల భూమి ఉంది అని మేము మొత్తానికి పేపర్ చూపిస్తే అవి ఫేక్, ఆ ఫేక్ పేపర్స్ అని అంటున్నారు. మరి ఫేక్ పేపర్స్ అయినప్పుడు రెవెన్యూ వాళ్ళు వచ్చి మా 62 ఎకరాల 7 కుంటల భూమి ఎక్కడుందో వాళ్ళు చూపిస్తే మేము ఇంత స్ట్రగుల్కి గురిగాము మేడం. మాకు కావాల్సిందల్లా ఒకటే, మాకు 62 ఎకరాల 7 కుంటల భూమి ఎక్కడుందో మాకు చూపిస్తే సరిహద్దులు ఏదో తేల్చేస్తే అయిపోయింది. గతంలో మాకు అటు సైడ్ నుంచి వెలుగుమట్ల అటు సైడ్ నుంచి మాకు వెంకటాయపాలెం సైడ్ నుంచి సర్వే చేశారు. మాకు సుల్తాన్ కాలేజ్ దగ్గర నుంచి ఆ బార్డర్ మొత్తం తీశారు. ఒక్క సైడ్ సర్వే అయిపోయింది. మాకు ఇంకా 3 దిక్కులు సర్వే అవ్వాల్సి ఉంది. మాకు వాళ్ళు 3 దిక్కులు సర్వే చేసి మాకు ఇస్తే మాత్రం మేము అసలు వాళ్ళ జోలికి మేము పోము, మా జోలికి వాళ్ళు రావద్దు.